అందరికీ నమస్కారం అండి. నేను మీ సంధ్యాస్ డైరీ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉమెన్స్ డే రోజు కంటిన్యూషన్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. యాక్చువల్లీ ఆ రోజు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి చపాతీ పాలక్ పన్నీర్ కర్రీ చేసినా సరే ఆ వీడియోలో పోస్ట్ చేయలేదన్నమాట. సో నేను ఇక్కడైతే చపాతీ అండ్ అలాగే పాలక్ పన్నీర్ కర్రీ డిన్నర్‌లోకి ప్రిపేర్ చేసుకున్నాం సాటర్డే నైటు. సో చపాతీ సాఫ్ట్గా రావాలి అని అంటే మనం కొంచెం స్మూత్గా చేతులతో కలపాల్సి ఉంటుందండి, కొంచెంగా వాటర్ వేసుకుంటూ. సో ఒకసారి వాటర్ వేసేయకుండా సో స్మూత్గా మనం ప్రెస్ చేసుకుంటూ కనుక చపాతీని కలుపుకుంటే మంచిగా పుల్కాలు కానివ్వండి, చపాతీస్ కానివ్వండి చాలా బాగా వస్తాయి. నేనైతే పుల్కాస్ ప్రిపేర్ చేశాను అనమాట. చపాతీలు మెత్తగా రావాలి అని అంటే కలుపుకోవడంలోనే ఉంటుంది. చపాతీ పిండి కలుపుకున్న తర్వాత కాసేపు నానబెట్టుకుంటే, అంటే ఒక అరగంట కానివ్వండి, గంట కానివ్వండి, తర్వాత మనం చపాతీలు చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో నేను ఇక్కడ చపాతీ పిండి అయితే కలిపేసుకున్న పక్కన పెట్టేసుకున్నాను కదండి. ఈలోగా మనం పాలక్ పన్నీర్ కర్రీకి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసేసుకుందాం. పిండి కూడా నానిపోద్ది చెక్క. నేను ఇక్కడ కావాల్సినంత పన్నీర్ అండ్ అలాగే పాలకూర తీసుకొని మిగతావి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. పాలకూరని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోని ఈ పాలకూర అంతా యాడ్ చేసేసుకోవాలి. అండ్ అలాగే ఒక 4 వరకు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను కడుక్కున్నవి. సో ఇందులో సరిపడగా కొంచెం లైట్గా వాటర్ వేసుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టి ఉడికించేయాలన్నమాట. ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. పాలకూర ఆకుకూర కదా, త్వరగా బాయిల్ అయిపోద్ది. సో దీన్ని తీసేసిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో పట్టించేసుకోవడమే మెత్తటి పేస్ట్ లాగా. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పాలకూర పేస్ట్, ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసేయాలన్నమాట. నేను ఇక్కడ పచ్చిమిర్చి ఆల్రెడీ పేస్ట్లో యాడ్ చేసుకున్నాను కాబట్టి ముందుగానే పచ్చిమిర్చి ముక్కలేమీ యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు ఈ పేస్ట్లోని సరిపడగా కారం అండ్ అలాగే ఉప్పు, సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం వేయించేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి కాసేపు ఉడకనిచ్చుకోవాలి. పన్నీర్లోకి సాల్ట్ కారం అన్నీ పట్టించేంతసేపు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా అది కుక్ అయ్యే లోపల ఈలోగా మనం చపాతీలు పుల్కలు కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. యాక్చువల్లీ నేను ఒక పక్క అది చేస్తూనే చపాతీలు కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. కాకపోతే కర్రీ ప్రాసెస్ అంతా కూడా మీకు ఒకేసారి చూపించేయాలి అనే ఉద్దేశంతో ఒకేసారి చూపించేశాను అనమాట. ఆ రోజు మా చిన్నోడు వేసిన ఆర్డర్ కోరిక మేరకు నేను ఈ పుల్కాస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మార్నింగే చపాతీ పిండి ఇచ్చి అమ్మ ఈరోజు ఇది చెయ్యు అని చెప్పాడు. హెల్ప్ చేస్తానంటే చెయ్యి. ఇట్టాంటి మంచి మగుడు వస్తే ఏ పిల్లైనా మహారాణే. ఏ పిల్లైనా సరే హస్బెండ్ ఎంతో కొంత హెల్ప్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు కదండి. ఇక్కడ చూసారా మా చిన్నోడు చపాతీ ముద్ద పచ్చి ముద్ద తినేస్తున్నాడు. నేను చపాతీ ఎప్పుడు చేసినా వాడిని వెనకాతల తోకలో తిరుగుతూ ఉంటాడు, చిన్న ముక్కలు తీసుకొని తినేస్తూ ఉంటాడు, లేకపోతే చపాతీ వాడు కూడా చేస్తానని చెప్పి అల్లరి చేస్తూ ఉంటాడు అనమాట. సో వాళ్ళు యాడ్ వచ్చినంతసేపు కూడా నాకు హెల్ప్ చేసి మళ్ళీ తర్వాత టీవీ చూసుకోవడానికి వెళ్ళిపోయారు. మా టీవీలో ఇస్మార్ట్ జోడీ వస్తుంది కదండి, సో అదే ప్రోగ్రామ్ చూస్తున్నారనమాట. అప్పుడప్పుడు కొంచెం హెల్ప్ అయితే చేస్తారండి మా హస్బెండ్. ఏదైనా నేను పని చేస్తూ ఉంటే ఊరికే ఖాళీగా అయితే కూర్చొని టైంపాస్ చేశారు. సో నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా నేను చేసేసుకుంటానులే, వెళ్ళి మీరు టీవీ చూసుకోండి అంటే ఇంక వెళ్ళిపోయారు అనమాట. లేకపోతే హెల్ప్ చేయడానికే చూస్తూ ఉంటారు. సో ఏ హస్బెండ్ అయినా సరే ఇలా ఒకరి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒకరికొకరు మాట సహాయం చేత సహాయం చేసుకోవాలి. వచ్చినట్టుంది.
ఇంకా చెప్పాను కదండి, వాళ్ళు యాడ్ వచ్చినప్పుడల్లా నా వెనకాతలే తిరిగారనమాట. సో నేనైతే ఇంకా పుల్కాస్ అన్నీ కూడా కాల్చేయడం అయిపోయింది. ఇక్కడ కిచెన్ క్లీనింగ్ కూడా చేసేసుకుంటున్నాను, మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా పుల్కాస్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి కాబట్టి ఇంకా మా డిన్నర్ అయితే అయిపోతుంది. కర్రీ టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోయింది. పాలకూర పన్నీర్ కర్రీ ఎప్పుడు కూడా కాంబినేషన్ సూపరే కదండి. సో చెప్పాను కదా, నేనైతే ఈ మధ్య కుండల్లో చేయడానికి ఎంత ఇష్టపడుతున్నానంటే చాలా నచ్చేస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఏదో కొంచెం ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కుండలో వండుకుంటూ ఉంటే. ఇంకా ఈ ఇస్మార్ట్ జోడీ ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది. సో ఈ వీక్లో ఏంటంటే రియల్ జోడీ అండ్ రియల్ జోడీ అలా పెట్టారు కదా, సో అదే చూస్తున్నాము. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి దొంగను పట్టేసుకోబోతున్నాను వెళ్తున్నాడు. ఓంకార్ అన్నయ్యని చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, అలాగే ఉన్నాడు. సో అందరికీ ఓంకార్ అన్నయ్యే. సో చిన్నప్పుడు ఓంకార్ అన్నయ్యే, ఇప్పుడు ఓంకార్ అన్నయ్యే, ఇప్పుడు పుట్టిన పిల్లలకి కూడా ఓంకార్ అన్నయ్యే. ఇంకా మేము మొత్తం తినేసిన తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని అలా బయటకైతే వెళ్ళాం అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే రంజాన్ కదండి, ఇప్పుడు లైటింగ్ అది పెట్టారనమాట. రీక్రియేషన్ సెంటర్ పక్కనే పెట్టారు. సో అక్కడ హెరిటేజ్ దాంట్లో పిల్లల కోసం అని చెప్పేసి చిన్న చిన్న పెయింటింగ్ ఏదో ఉందని చెప్పేసి అంటే ఇంకా అక్కడికి వెళ్ళాం అనమాట. కాసేపు చూసేసి పిల్లల్ని అక్కడ ఆడిపించేసి వచ్చేద్దాం అని చెప్పేసి చూడడానికి అని చెప్పి వెళ్ళాం. రంజాన్ టైంలో వాళ్ళు డే అంతా కూడా ఫాస్టింగ్ ఉంటారు కదండి. ఇంకా నైట్ టైము ఇలా చిన్న ప్రోగ్రామ్స్ లాగా పెడుతున్నారనమాట ప్రతిరోజు కూడా. సో అక్కడ పిల్లలకు కాసేపు వాళ్ళు తిరిగినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళాము. అక్కడ పెయింటింగ్ అవి కూడా వేయించారనమాట. మా చిన్నోడు మంచిగా పెయింటింగ్ అది కూడా వేసుకున్నాడు, మా పెద్ద అబ్బాయి కూడా వేసుకున్నారనమాట. అక్కడ కాసేపు ఎంజాయ్ చేసి వచ్చేసాం. కట్ చేస్తే నెక్స్ట్ డే సండే. సో ఎస్టర్డే మార్నింగ్ ఇలా ఫిష్ మార్కెట్కి అయితే మా హస్బెండ్ వెళ్ళారు. సో నేనైతే వెళ్ళలేదు, మీతో షేర్ చేసుకోవడం కోసం అని చెప్పి అక్కడ వీడియో క్లిప్ తీయమన్నాను అనమాట. సో ఇక్కడ మాకు ఫిష్ అన్నీ కూడా మంచిగా ఫ్రెష్గా దొరుకుతాయండి. ఇక్కడ ఫిష్ మార్కెట్ అని చెప్పేసి ఇలా మనకి పీతలు, రొయ్యలు, రకరకాల చేపలు అప్పుడే ఫ్రెష్గా దించి వస్తూ ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంటాయి. సో మీతో షేర్ చేసుకుందాం అంటే అక్కడ ఏమేమి దొరుకుతాయి అది అని అడుగుతూ ఉంటారు కదా, సో అందుకే మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా వీడియో అయితే షూట్ చేయమన్నాను. మాకు ఇక్కడ అన్ని రకాల చేపలు కూడా దొరుకుతాయండి, దొరకని చేప అంటూ ఏది ఉండదు అనమాట. ఇక్కడ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. కింగ్ ఫిష్ ఉంటుంది, కానగడతలు ఉంటాయి, సొర చేపలు ఉంటాయి, అన్ని రకాలు ఆల్మోస్ట్ ప్రతిదీ దొరికేస్తుంది అనమాట. అండ్ అలాగే నాన్ వెజ్లో మనకి చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, మటన్ కైమా కానివ్వండి, గొర్రె మాంసం, ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఒంటె మాంసం తింటారనమాట. బీఫ్ అన్నీ కూడా ఉంటాయి. సో మనం ఇవన్నీ తినమనుకోండి, కాకపోతే చెప్తున్నాను. ఇక్కడ ఈ ఫిష్ మార్కెట్లో ఏంటి అని అంటే ఫ్రెష్గా ఉన్నవి ఇక్కడ మనకు దొరుకుతూ ఉంటాయి. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంటే లులు మాల్తో పోల్చుకున్నా వేరే దాంతో పోల్చుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి వాళ్ళ చేతికి వచ్చిన కాస్ట్ అయితే వేసేస్తారు. మనకి లులులో అది ఏంటి అని అంటే కాస్ట్ మనకు అక్కడ చూపిస్తారు, ఇక్కడ అలా కాదు. మనం మొత్తం బజార్ అయిపోయిన తర్వాత వాళ్ళ చేతికి ఇచ్చేస్తే వాళ్ళకి కాస్ట్ వాళ్ళే అప్పటికప్పుడు బిల్ వేసిస్తారు అనమాట. కొంచెం ఎక్కువే కాస్ట్ ఉంటాయి బయట దాంతో పోల్చుకుంటే. ఇక్కడ మాకు ఇంకా 3-4 దర్హమ్స్ కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి. కాకపోతే అన్నీ కూడా ఆకుకూరలు కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి చాలా ఫ్రెష్ దొరుకుతాయి అన్నమాట. కట్ చేస్తే మా హస్బెండ్ బజార్ మొత్తం చేసేసుకొని ఇంటికైతే వచ్చేసారనమాట. సో మన చిన్నప్పుడు అయితే సంతలు ఉండేవి, సంతలకు వెళ్ళి ఇలాగా చేపలు, మాంసం, కాయగూరలు పట్టుకొని వచ్చేవాళ్ళం. తర్వాత షాపులు. సో ఇలా అయిపోయాయి. ఇంకా మా వాళ్ళకి ఎగ్జామ్స్ అని చెప్పాను కదండి, నేనైతే చదివిస్తున్నాను అనమాట. ఇలాగా మా హస్బెండ్ అయితే వచ్చారు. సో మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా వెంటనే మొత్తం అన్నీ కూడా అక్కడే కూర్చొని సర్దేస్తున్నారనమాట. నేనేమో ఇక్కడ పిల్లల్ని చదివిస్తూ ఉన్నాను. ఒక పక్క ఎగ్స్ తెచ్చారు, అందులో ఒక ఎగ్ చితికిపోయిందంట.
హర్షిత్ ఏమైంది? ఇది అడ్డిపోయిందని చెప్తే పలకపోయిందంటే తలకి. హర్షిత్ డాడీ నీ కటింగ్ ఎలా చేశారో చూపించలేరా? వెళ్ళరా ఇక్కడ రా. ఏది ఏది ఎంత అందంగా ఉందో కటింగ్. ఆ గుడ్డు చిదిగిపోయింది కదా, ఆమ్లెట్ వేసుకొని తినేయండి. ఇంకా ఇది కూడా అయిపోయిన తర్వాత వీకెండ్ వస్తే చాలండి, ఏదో ఒక క్లీనింగ్ వర్క్స్ ఏవో ఒక పనులు చేస్తూ ఉంటాము. కార్పెట్స్ ఉన్నాయి, అవి వాష్ చేయాలి అని చెప్పేసి ఇంకా ఆ పని మీద పడ్డాం అనమాట. మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి 2 కార్పెట్స్ ఇంకా ఉతికేయాలి, ఈరోజు ఎలాగన్నా ఈ పని ఫినిష్ చేసేయాలి అని కంకణం కట్టుకున్నాం అనమాట. బాల్కనీ పెద్దగానే ఇచ్చారు, కాకపోతే బాల్కనీలో ట్యాప్ ఏమి ఇవ్వలేదు, అదొక్కటే మైనస్ మాకు. హర్షిత చూడడానికి ఎలా ఉంది? ఆ లిక్విడ్ ఎలా ఉంది? ఇప్పుడు టాయిలెట్ లాగా ఇందాకలా ఏ సాస్? లిక్విడ్ సాస్. ఆ లిక్విడ్ అందు మీద వేస్తూ ఉంటే టమాటా సాస్ లాగా కనిపిస్తుందంట మా పిల్లోడికి. సో కార్పెట్ మీద నీళ్ళు మంచిగా చల్లేసి దానిపైన లిక్విడ్ వేసేసి బ్రష్ ఉంటుంది కదండి, బ్రష్తో మొత్తం అంతా కూడా రుద్దేశారనమాట. సో నేను ఇక్కడ బాల్కనీలో వాటర్ లేదని చెప్పాను కదండి, లోపల నుంచి వాటర్ బకెట్లు అందిస్తూ ఉన్నాను. సో మొత్తం బ్రష్తో రుద్దేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి కిందంతా కూడా నీట్గా కడిగేసి ఒక స్టిక్ ఉంటుంది, ఆ స్టిక్తో మొత్తం రుద్ది మురికంతా బయటికి పోయించి చాలా ఈ కార్పెట్లు ఉతకడానికి ఒక ప్రాసెసే ఉంటుంది మాకు. కాకపోతే ఫస్ట్ నుంచి మేమే ఇంట్లోనే ఉతికేసుకుంటాము. లాండ్రీ ఉంటుంది ఇక్కడ, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. కాకపోతే బ్లాంకెట్స్ అయినా ఇవైనా మేమే చేత్తో ఉతికేస్తాము, ఎందుకంటే బాల్కనీ ఫ్రీగా ఉంటుంది. సో మనకి ఉతకడం వచ్చు, ఇంక ఈ మాత్రం దానికి లాండ్రీకి వేసుకోవడం ఎందుకు అని చెప్పి మాకు కూడా ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అలా ఉతికితే. సో అందుకే మేమే చేసేసుకుంటాం అనమాట. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ స్నాక్ టైంకి అయితే వచ్చేసాను. ఇంకా లంచ్ ఏమీ వీడియోలు అంతే అయిపోతుంది కదా, ఇంకేమీ చూపించలేదు. సో స్నాక్లోగా ఇలాగ నాకు ఎప్పటి నుంచో నూడిల్స్ తినాలి అని కోరికగా ఉందన్నమాట. సో నూడిల్స్ ఇక్కడ కొంచెం లావుగా ఉన్నవి దొరుకుతాయి, అండ్ బయట నూడిల్స్ మసాలా ఇవన్నీ కూడా మళ్ళీ సపరేట్గా కొంటేనే కానీ ఎంతైనా సరే బయట తిన్న ఇండియాలో మన స్ట్రీట్ సైడ్ నూడిల్స్ అమ్ముతారు కదండి, ఆ టేస్ట్ ఇక్కడైతే దొరకవు. రెస్టారెంట్లో ఉంటే కానీ నార్మల్గా అంత నచ్చవన్నమాట. సో అందుకనే మ్యాగీతోటే నూడిల్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా మ్యాగీతోనే ప్రిపేర్ చేస్తున్నాను. సో ముందు అన్నీ కట్ చేసేసుకొని ఇలాగ ఫస్ట్ మ్యాగీని బాయిల్ చేసేసుకొని మంచిగా వాచేసుకోవాలన్నమాట ఒక కన్నాల దాంట్లోకి. సో ఇలా మనకి నూడిల్స్ ఎలా అయితే ఉడికించుకుంటామో మ్యాగీని కూడా ఫస్ట్ అలాగే బాయిల్ చేసేసుకున్నాను. దీని తర్వాత దీన్ని చల్లారబెట్టేసుకోవాలి. ఈలోగా ఒక ప్యాన్లోని మనం వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ కానివ్వండి, చికెన్ చేసుకుంటే చికెన్ కానివ్వండి, ఎగ్ చేసుకుంటే ఎగ్ కానివ్వండి, ఇలా ఏదైనా సరే మనం చక్కగా వేసుకొని ఇలా మనం మొత్తం అంతా కూడా నూడిల్స్ ప్రాసెస్సే. సో అలా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా మన దగ్గర చిల్లీ సాసు, టమాటా సాసు ఏమైనా సాసులు ఉంటే ఆ సాసులు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మంచి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. నేను ఇక్కడ ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను, సండే కాబట్టి. సో ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేశాను. ఎందుకోనండి, స్ట్రీట్ సైడ్ ఫుడ్ మనకి లాగా ఇక్కడ దొరకదు అసలు. ఆ కారంగా ఘాటుగా అక్కడ అంతా దొరికినంతగా ఇక్కడ ఏం దొరకవు. రెస్టారెంట్కి వెళ్ళి తిన్న అంత ఫీలింగ్ అయితే రాదు, అది మాత్రం బాగా మిస్ అవుతాం ఫుడ్ని. సో ఫైనల్లీ మ్యాగీ నూడిల్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో సూపీ నూడిల్స్ కంటే ఇలా కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో నాకు సూపీ నూడిల్స్ అన్నా చాలా ఇష్టం, కానీ ఎందుకో నార్మల్ నూడిల్స్ తినాలి అని అనిపించి ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. మీరు ఎప్పుడైనా మ్యాగీతో ఇలా నూడిల్స్ ప్రిపేర్ చేశారా? ఒకవేళ ప్రిపేర్ చేస్తే కామెంట్ చేయండి, ప్రిపేర్ చేయకపోతే ట్రై చేసి ఎలా ఉందో చెప్పి కామెంట్ చేయండి. ఫైనల్లీ నాకైతే నూడిల్స్ తినాలి అన్న క్రేవింగ్స్ అయితే పోయాయి అనమాట దీంతో. సో చక్కగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేసుకోవాలి అని చెప్పి ఈరోజు కుదిరింది. ఇంకా అయిపోయిన తర్వాత ఒక మంచి టీ ఉంటే బాగుంటుంది కదండి, టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో చక్కగా ఈవినింగ్ స్నాక్ ఫుల్గా తిని ఒక టీ తాగితే ఆహా భలే ఉంటుంది కదా లైఫ్. ఇంతకన్నా ఇంకేం కావాలండి మన లైఫ్లోకి. సో నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడకపోతే చెక్ చేసి చూసేయండి. బాయ్ బాయ్.